ఆగింది శాశ్వతమైన ప్రేమ, మనుషులది అశాశ్వతమైన ప్రేమ. వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తారో, ఎప్పుడు ఆ ప్రేమ పోతుందో, ఎప్పుడు ఇష్టపడతారో, ఎప్పుడు ద్వేషిస్తారో అది మనం కనిపెట్టలేమో, మనకి తెలియదు అది. అందుకే మనుషుల ప్రేమ మీద పిచ్చి ప్రేమ పెంచుకోకూడదు. సృష్టికర్త అయిన దేవుని మీద మనం ప్రేమ పెంచుకొని బ్రతకాలి. ఎందుకంటే ఆ ప్రేమ అశాశ్వతనది కాదు, శాశ్వతమైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇస్తే ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు. అందుకే ప్రేమ ఎట్టిదో తెలుసుకోమని వాక్యం చెప్తుంది. అందుకే నాయన ప్రేమించి ప్రాణమిచ్చి వదిలేయలేదు, మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడట. ప్రేమిస్తూ ఉండి మన పాపముల నుండి మనల్ని విడిపించి వదిలేయకుండా ఆయన ఏం చేశాడంటే తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అంటే ఇప్పుడు మన అందరం కూడా ఎవరంటే ఆయనకు రాజ్యము, రెండు ఆయన యాజకులమై ఉన్నాం. ఇప్పుడు